ఇప్పుడు భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. సఫారీలతో భారత జట్టు టీ20 మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు, అదేవిధంగా టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడుతోంది. టీ20 మ్యాచ్ల్లో భారత్ సిరీస్ని సమం చేసుకుంది. వన్డే మ్యాచ్ల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుని సిరీస్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్లో మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ సఫారీల చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఏకంగా ఒక ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని పొందింది. బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ మొదటి మ్యాచ్లో పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు ఎంత మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కేవలం కేఎల్ రాహుల్ మాత్రమే మొదటి ఇన్నింగ్స్లో ఏదో కాస్త అద్భుతంగా ఆడగలిగాడు. ఆ తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ విఫలమయ్యారు. ఇక భారత రెండవ ఇన్నింగ్స్లో కేవలం కోహ్లీ మాత్రమే ఆడగలిగాడు. తక్కిన జట్టంతా విఫలమైంది. ఈ నేపథ్యంలో భారత్ తన రెండవ టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడుతుంది అన్నది అత్యంత ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే భారత్ రెండవ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినా లేక డ్రాగా ముగించుకున్న సిరీస్ సౌత్ ఆఫ్రికా వశం అవుతుంది. కనుక భారత్ ఖచ్చితంగా రెండవ టెస్ట్ గెలిచి సిరీస్ను సమం చేయాల్సిందే. ఇందులో ఎటువంటి ఆప్షన్స్ లేనే లేవు. ఈ నేపథ్యంలో భారత జట్టు రెండవ మ్యాచ్లో ఎలా ఆడుతుంది, అసలు భారత జట్టులో ఎవరెవరిని ఎంపిక చేస్తారు అన్నది అసలు సిసలైన సమస్య. ఓపెనర్ గిల్ని ఫస్ట్ రౌండ్లో దించారు. అతను అక్కడ కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో గిల్ని రెండవ టెస్ట్ మ్యాచ్లోకి తీసుకుంటారా లేదా అన్నది ఒక సమస్య. ఇప్పటికిప్పుడైతే గిల్ స్థానానికి ఎటువంటి సమస్య రాకపోవచ్చు. అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోవచ్చు. మరి మిగిలిన ఆటగాల్లో ఎవరిని పక్కన పెడతారు అంటే ప్రధానంగా బౌలర్లు కనబడుతున్నారు. భారత యువ బౌలర్లు ప్రసిద్ధ కృష్ణ, అదేవిధంగా శార్దుల్ ఠాగూర్ ఇద్దరు ఎంత మాత్రమూ మొదటి టెస్ట్లో ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో బీసీసీ వాళ్ళిద్దరిని పక్కన పెట్టే అవకాశం ఉంది. వాళ్ళిద్దరి స్థానంలో ప్రసిద్ధ కృష్ణ స్థానంలో ముఖేష్ కుమార్కి స్థానం కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా శార్దుల్ ఠాగూర్ స్థానంలో ఆవేశ్ ఖాన్కి జట్టులో స్థానం కల్పించే అవకాశం ఉంది. మరో చిన్న మార్పు కూడా జరగచ్చు. మొదటి టెస్టులో రవీంద్ర జడేజా ఫిట్నెస్ కారణంగా రవీంద్ర జడేజాని బీసీఏ పక్కన పెట్టింది. ఇప్పుడు తిరిగి అతను ఫిట్నెస్ నిరూపించుకుంటే అతను జట్టులో ఖచ్చితంగా కొనసాగుతాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ జట్టులో స్థానాన్ని కోల్పోతాడు. ఏదేమైనా రెండవ టెస్ట్లో భారత్ అద్భుత విజయాన్ని అందుకొని సిరీస్ సమం చేయాలని కోరుకుందాం.